ఆస్తి భయం. ఈ భయం వల్ల మనశ్శాంతి కరువైపోయి నిద్ర పట్టక, తిండి సహించక, ఏది చేసినా విఫలం విఫలం విఫలం. చేసేటప్పుడే భయపడతా చేయటం, నిజంగానే అదే జరగటం. జరిగిన తర్వాత నేను అనుకున్నట్టే అయ్యింది, నేను భయపడ్డట్టే అయ్యింది. మనకే కాదండి, ఈ భయం అనేది భక్తులను కూడా వెంటాడింది. అది ఇప్పుడు పాయింట్. భక్తిహీనుడు భయపడ్డాడంటే అర్థం ఉంది, వాడు భక్తిహీనుడు, పాపాత్ముడు కాబట్టి, దుశ్చర్యలు చేస్తాడు కాబట్టి వాడు భయపడ్డాడంటే అర్థం ఉంది. కానీ భక్తిపరుడు, నా పొరుగువాని భార్యను ఆశించి నేను వాడి వాకిట పొంచి ఉంటే నా భార్య వేరొకటి తిరగలి విసురును గాక అన్న భక్తుడు. అంటే ఏంటి? నా పొరుగువాని భార్యను నేను ఆశించలా, అలా నేను ఆశించిన చరిత్ర ఏదన్నా ఉంటే నా భార్య ఇంకో